నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 16/5 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఓల్డ్ ఫ్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చి సిబిఎం కాంపౌండ్ ఏపీ రోడ్లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్ అండి. ఇది సిరిపురం జంక్షన్కి బాగా దగ్గరగా ఉంటుంది. మెయిన్ ఎంట్రీ ముందు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టిస్తుంది ఐరన్తో. మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్వుడ్ కనిపిస్తుంది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ చాలా లార్జ్గా కనిపించిందండి. లెఫ్ట్ సైడ్ అయితే టీవీ యూనిట్ వచ్చింది. రైట్ సైడ్ మనకి డిజైన్ కోసం పెయింటింగ్ వర్క్ అయితే వేసి కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ అయితే ఓల్డ్ మోడల్, ఓన్లీ కార్నర్ సీలింగ్. టైల్స్ కాకుండా మార్బల్స్ అయితే యూజ్ చేశారండి. క్వాలిటీ కలిగిన మార్బల్స్ అన్నట్టు తెలుస్తుంది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఫాల్ సీలింగ్ అయితే మనకి కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు. మనకి ఇది అన్డివైడెడ్ షేర్ అయితే 41 గజాలు అయితే రావడం జరుగుతుంది. టీవీ యూనిట్ చాలా సింపుల్గా ఉందండి. ఐటమ్స్ అన్నీ పట్టేటట్టు కింద నుంచి కాకుండా మిడిల్లోంచి పార్టిషన్ చేసి కన్సిల్ చేసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. చాలా క్లాస్ లుక్ అయితే వచ్చింది. మన హాల్లో కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లోని డిజైన్ కోసం అయితే పార్టిషన్ చేసినట్టు వుడ్తో అయితే 3 స్తంభాల్లాగా అయితే డిజైన్ చేసి ఉంచారు. వుడ్ వర్క్ బాగుంది. మనం స్ట్రైట్గా వెళ్తే చివరిలో లెఫ్ట్ సైడ్ అయితే కార్నర్లో పూజా రూమ్ కనిపిస్తుందండి. స్ట్రైట్గా అయితే మనకి బాల్కనీ కమ్ యూటిలిటీ కింద కనిపిస్తుంది. పూజా రూమ్కి అయితే టేక్వుడ్ డోర్ అయితే వాడడం జరిగిందండి. పూజా రూమ్ కూడా సఫిషియెంట్ కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చిన్నది ఇచ్చారు. సెల్ఫ్లు అయితే రైట్ సైడ్ చాలా ఇచ్చారు. చిన్న మందిరం కింద స్టెప్స్ అయితే ఒక 3 స్టెప్స్ కింద ఇచ్చారు. అక్కడి నుంచి మనము మెయిన్ డోర్కి ఆపోజిట్ కొన్న రోడ్ సైడ్ బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తే బాల్కనీ సైజ్ అయితే చాలా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఆ ఎంట్రీ దగ్గర ఉన్న డోర్స్ కూడా 2 గ్లాస్ డోర్స్ అండి. చిన్నవి కాకుండా సింగిల్ డోర్స్ పెద్దవి ఆఫీస్ వాడేటట్టు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ ఫ్రేమ్తో గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది. మంచి లొకేషన్లో ఉందండి. పూర్తిగా ఇది ఇండిపెండెంట్ హౌసెస్, అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో ఉంది. అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో పార్టీషన్ చేసి అయితే వే కనిపిస్తుంది. ఆ వేలోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా అయితే పెయింటింగ్ వర్క్ కనిపించింది. దానికి ఆపోజిట్గా 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ ఎలాగుందో చూస్తే బెడ్రూమ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళగానే స్ట్రైట్గా మనకి వుడ్ వర్క్ కనిపించింది. రైట్ సైడ్లో వెంటిలేషన్ కనిపించిందండి. ఆ కార్నర్లో ఒక చిన్న సెల్ఫ్ లాగా అయితే డిజైన్ కోసం పెట్టారు. ఫాల్ సీలింగ్ అయితే లేదు. కబోర్డ్ వర్క్ అయితే క్లీన్గా ఉంది. పెయింటింగ్ వర్క్ అయితే చక్కగా డిజైన్ చేసి ఉంది. ఫాల్ సీలింగ్ రిక్వైర్మెంట్ లేదన్నట్టుగా ఫ్లాట్ అయితే కనిపిస్తుందండి. మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ కలిగిన ఓల్డ్ మోడల్ మార్బల్స్. వుడ్ వర్క్తో పాటు మనకి కన్సీల్ చేసి మిర్రర్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ అయితే ఉన్నపల్లంగా మనం ఆక్యుపై చేయడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. హ్యాండ్ వాష్ కూడా ఒక కార్నర్లో ఇచ్చారండి. బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. వెంటిలేషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. ఎటువంటి వర్క్ పెండింగ్ కానీ రిపేర్స్ కానీ లేకుండా ఉన్నపలంగా ఆక్యుపై చేయడానికి అయితే ఈ ఫ్లాట్ ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. ఎటువంటి పెండింగ్ కూడా లేదు ఇందులో. అదేవిధంగా దీని ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఆ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి పెయింటింగ్ వర్క్ కనిపిస్తుంది. బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే కనిపించలేదు. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉందండి. 2 వేస్ ఉన్నాయి. మనకి 2 వేస్లో కూడా మెయిన్ రోడ్కి దగ్గర కనిపిస్తుంది. హాల్లో కబోర్డ్ వర్క్ బాగానే ఉంది. అదేవిధంగా వెంటిలేషన్ కూడా చక్కగా ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే
దీనికి ఆపోజిట్గా మనకు వే కనిపిస్తుందండి. ఆ ఎంట్రీ దగ్గర కూడా మనకి వుడ్తో పార్టీషన్ చేసి నీట్గా డిజైన్ అయితే చేశారు. స్ట్రేట్గా కొంచెం పక్కకైతే కామన్ టాయిలెట్స్ కనిపిస్తుంది. వెస్టర్న్ మోడ్ టాయిలెట్స్ యూజ్ చేశారు. వెరీ లార్జ్ స్కేల్లో టాయిలెట్ రూమ్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. 3 BHKలో ఈ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో ఉంది విత్ బాల్కనీతో. స్ట్రేట్గా అయితే పెయింటింగ్ వర్క్ కనిపిస్తుందండి, డిజైన్ కలిగింది. ప్రతి రూమ్లో కూడా 2-3 కలర్స్, మల్టీ కలర్స్ పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ కనిపించింది. ఒకవైపు అంతా కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. విత్ అటాచ్డ్ టాయిలెట్ రావడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూంలో వెస్టర్న్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే కార్నర్లో హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. అదేవిధంగా ఒక మిర్రర్ అయితే కార్నర్లో కన్సిల్ చేసినట్టు తెలుస్తుందండి. వెంటిలేషన్ బాగా ఇచ్చారు. విత్ డోర్ ఉంది మనకి బాల్కనీ వెళ్ళడానికి. బాల్కనీలో రైట్ సైడ్లో చిన్న కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. సెల్ఫల్ మోడల్ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇది 2 రోడ్ల కార్నర్లో ఉంది కాబట్టి ఇవతల పక్క రోడ్డు కూడా ఈ బాల్కనీలో మనకు బాగా తెలుస్తుంది. ఇక్కడున్న డోర్ అయితే మనకి కిచెన్లోకి ఎంట్రీ వస్తుందండి. అంటే కిచెన్కి ఒక బెడ్రూమ్కి సింగిల్ బాల్కనీ వచ్చిందని చెప్పొచ్చు. కిచెన్ నుంచి బయటకు వచ్చిన బాల్కనీ అయితే మనకి యూటిలిటీ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఆ పార్ట్ బాల్కనీ పొడవు వెడల్పు కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ ఎక్సలెంట్ అనిపించిందండి. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే దీనికి క్వైట్ ఆపోజిట్లో కిచెన్ రూమ్ రావడం జరిగింది. కిచెన్కి సింగిల్ డోర్ పెట్టేసిందండి. కిచెన్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ సింక్ కనిపిస్తుంది. గ్రనైట్తో సింకు ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది. కింద కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి. వెరీ ఎక్సెల్ సైజులో అయితే మనకి వెంటిలేషన్ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి స్టవ్ పెట్టుకునే బ్యాక్ సైడ్ అంతా కూడా వెంటిలేషన్ ఓపెన్ చేసి ఉంచారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. స్టవ్ బాల్కి ఆపోజిట్లో అయితే కంప్లీట్గా వాల్ అంతా కూడా కబోర్డ్ వర్క్ చేశారండి. చాలా వరకు లార్జ్ స్కేల్లో కబోర్డ్ వర్క్ ఉంది ఈ యొక్క కిచెన్లో. మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ కూడా ఒక్కరు కూడా బయట లేకుండా లోన పెట్టుకోవడానికి వీలుగా అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. కార్నర్లో కూడా గ్లాస్ ఫినిషింగ్తో చిన్న ట్రేస్ లాగా అయితే కబోర్డ్స్ ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి మనకి డోర్ పెట్టిస్తుంది. ఇది ఇందాక చూసిన బెడ్రూమ్కి అండ్ యూటిలిటీ రూమ్కి వే ఒకటేనండి. బెడ్రూమ్ బాల్కనీ యూటిలిటీ ఆర్ కిచెన్ దగ్గర నుంచి వెళ్ళే వే కూడా మనకి సింగిలే కనిపిస్తుంది. పార్టిషన్ చేసుకోదగ్గట్టుగా అయితే ఉంది. అది బాల్కనీ కింద, ఇది యూటిలిటీ కింద అయితే స్పేర్గా అయితే చేసుకోవచ్చు. సిబిఎం కాంపౌండ్ విఐపి రోడ్ దగ్గర ఉందండి ఈ ఫ్లాటు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అడిగితే మేము వెంటనే ఆన్సర్ చేస్తాము. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు హౌస్ తీసుకున్నా లేకపోతే మా దగ్గర ప్లేస్ తీసుకున్నా సరే అన్ని రకాల బ్యాంకుల నుంచి కూడా లోన్ ప్రొవైడ్ చేసే సదుపాయం మా వద్ద ఉందని గమనించగలరు. అంతేకాకుండా తక్కువ ఛార్జెస్కే కబోర్డ్ వర్కు, ఇంటీరియర్ వర్కు, అదేవిధంగా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మేము చేయించే డీలర్తోని టైఅప్ అయి ఉన్నాం. కాబట్టి మీరు గమనించి ఈ యొక్క సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్కి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.